అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు భారీ ఊరట, కమ్యూటేషన్ రికవరీపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు, కీలక ఉత్తర్వులు విడుదల. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్ల కమ్యూటేషన్ రికవరీపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక ఆదేశాలు, లక్షలాది మందికి భారీ ఊరట. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు అత్యంత ప్రాముఖ్యతను కలిగించే ఒక చారిత్రాత్మక తీర్పును సుప్రీంకోర్టు వెలువరించింది. ఈ తీర్పు ప్రకారం పదవీ విరమణ చేసిన ఉద్యోగులు తమ పెన్షన్లో కొంత భాగాన్ని కమ్యూట్ చేసుకున్న తర్వాత దాన్ని తిరిగి రికవరీ చేసే కాల వ్యవధిని గణనీయంగా తగ్గిస్తూ పెన్షనర్లకు పెద్ద ఎత్తున ఆర్థిక లబ్ధిని కలిగించేలాగా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇది చాలా కాలంగా పెన్షనర్లు ఎదుర్కొంటున్న ఒక కీలక సమస్యకు పరిష్కారం చూపుతుంది. అసలు సమస్య మరియు న్యాయ పోరాటం. పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులు తమ పెన్షన్లో గరిష్టంగా 40% వరకు కమ్యూట్ చేసుకునే వీలుంది. ఈ విధంగా కమ్యూట్ చేసుకున్న మొత్తాన్ని తిరిగి 15 సంవత్సరాలు అనగా 180 నెలల కాలంలో సమాన వాయిదాల రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. అయితే కాలక్రమేణా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గిస్తున్న నేపథ్యంలో కమ్యూట్ చేసుకున్న అసలు మొత్తాన్ని తిరిగి వసూలు చేసుకోవడానికి 15 సంవత్సరాల కాలం అవసరం లేదని పెన్షనర్ల వాదన. వాస్తవానికి తగ్గిన వడ్డీ రేట్ల ప్రకారంగా ఈ మొత్తం 10 సంవత్సరాల 8 నెలలకే అంటే 128 నెలలకే పూర్తవుతుందని రిటైర్డ్ సెక్రటరీ శ్రీ జిందాల్ గారు మరియు ఇతర పిటిషనర్లు సుప్రీంకోర్టులో సివిల్ రిట్ పిటిషన్ నెంబర్ 2490 మరియు 822 కేసు అయితే దాఖలు చేశారు. ఇటీవలే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ కాల వ్యవధిని 15 సంవత్సరాలుగా ఉండటం సమంజసమే అని తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దేశవ్యాప్తంగా ఉన్న పెన్షనర్లకు ఒక కీలకమైనటువంటి మలుపుగా మారింది. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వివరాలు ఈ విధంగా అయితే ఉన్నాయి. ఈ కేసును సుదీర్ఘంగా విచారించిన సుప్రీంకోర్టు పిటిషనర్ల వాదనతో ఏకీభవిస్తూ ఒక చారిత్రాత్మక తీర్పునిచ్చింది. ఈ తీర్పు ప్రకారంగా ఇకపై కమ్యూటేషన్ రికవరీ కాలం 15 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల 8 నెలలకు అంటే 128 నెలలకు తగ్గించబడింది. ఈ 128 నెలల రికవరీ పూర్తయిన తర్వాత కమ్యూటెడ్ పెన్షన్ రికవరీని నిలిపివేయాలని అనగా స్టే విధించాలని కోర్టు ఆదేశించింది. అంటే దీని అర్థం ఏమిటంటే పెన్షనర్లు 128 నెలల పాటు రికవరీ చేసిన తర్వాత వారికి తిరిగి పూర్తి పెన్షన్ చెల్లించాలి. తీర్పు ప్రయోజనాలు మరియు ప్రాముఖ్యత. ఈ తీర్పు ప్రస్తుత మరియు భవిష్యత్తులో పదవీ విరమణం చేయబోయే లక్షలాది మంది పెన్షనర్లకు గొప్ప ఆర్థిక ఊరటను కలిగిస్తుంది. తగ్గిన వడ్డీ రేట్లకు అనుగుణంగా రికవరీ వ్యవధిని సవరించడం ఒక న్యాయమైన మరియు తార్కికమైన చర్య. చాలా కాలంగా తమ హక్కుల కోసం ఆందోళన చేస్తున్న పెన్షనర్లకు ఇది గొప్ప విజయం అనే చెప్పవచ్చు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తింపు. ఈ సుప్రీం కోర్టు తీర్పు ప్రాథమికంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు దాఖలు చేసిన కేసుకు సంబంధించినదే అయినప్పటికీ దీనిలో పేర్కొన్న సూత్రాలు మరియు న్యాయపరమైన అంశాలు దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకి కూడా వర్తిస్తాయని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతూ ఉన్నారు. దీనివల్ల ఆయా రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు తమ సంఘం నాయకుల ద్వారా ఈ సుప్రీంకోర్టు తీర్పును ఉటంకిస్తూ తమ రాష్ట్ర ప్రభుత్వాల నుండి కూడా ఇదే రకమైనటువంటి ఉత్తర్వులను సాధించడానికి ప్రయత్నాలు చేయాలని అయితే సూచించబడుతోంది. అదనపు రికవరీ అయిన మొత్తాల పరిస్థితి ఈ విధంగా అయితే ఉంది. ఇప్పటికే 128 నెలలకు మించి పెన్షనర్ల నుండి రికవరీ చేయబడిన అదనపు మొత్తాలను తిరిగి చెల్లించే అంశంపై ప్రస్తుతం స్పష్టత రావాల్సి ఉంది. దీనిపైన కేంద్రం మరియు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తగిన ఆదేశాలు జారీ చేయవలసి ఉంటుంది. ఈ విషయంలో కూడా పెన్షనర్లు తమ హక్కుల కోసం పోరాడాల్సి రావచ్చు. సుప్రీంకోర్టు వెలువరించిన ఈ చారిత్రాత్మక తీర్పు దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఒక శుభవార్త. ఇది పెన్షనర్ల ఆర్థిక భద్రతను పెంపొందించడమే కాకుండా న్యాయ వ్యవస్థపై వారి నమ్మకాన్ని కూడా బలపరుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు కూడా ఈ తీర్పు ప్రయోజనాలను పొందడానికి తమ సంఘం నాయకుల ద్వారా చురుగ్గా కృషి చేయాలి. ఈ తీర్పు పెన్షనర్ల హక్కుల పరిరక్షణలో ఒక కీలక మైలురాయిగా అయితే నిలుస్తుందని చెప్పవచ్చు.